ఇండిపెండెన్స్ డే ఉదయం సమయం. గట్టు చింకీ స్కూల్కి రెడీ అయి కూర్చొని ఉంటారు. నాన్న కూడా గట్టు చింకీతో పాటు కూర్చొని న్యూస్ చూస్తూ ఉంటారు. అంతలో బయట ఏదో శబ్దం వస్తుంది. బయట ఒక టెంపో వచ్చి ఉంటుంది. దానికి ఉన్న మైక్లో పాట మోగుతూ ఉంటుంది. ఆహాహాహాహా. పిల్లలు, ఇండిపెండెన్స్ డే కానీ లేక రిపబ్లిక్ డే కానీ దగ్గరలో ఉన్నప్పుడు మనకి ఈ పాట తప్పకుండా వినిపిస్తుంది. అవును నాన్న, సరిగా చెప్పారు మీరు. నాన్న, మీకు విషయం తెలుసా? ఈసారి ఇండిపెండెన్స్ డేలో మా స్కూల్లో ఒక టీం ఉండబోతుంది. ఆ తర్వాత పిల్లలందరూ గాంధీ మైదానానికి వెళ్తారు. అరే వాహ్, ఇదైతే చాలా మంచి విషయం. నాన్న, మీకో విషయం తెలుసా? ఆ టీంలో నేను, గట్టు, మా క్లాస్లో ఇంకా కొంతమంది పిల్లలున్నారు. శభాష్ పిల్లలు, నాకు చెప్పండి, అక్కడ ఏమేం ప్రోగ్రామ్స్ జరగబోతున్నాయి? నాన్న, ఆ గాంధీ మైదానంలో వేరే స్కూల్ పిల్లలు ఇంకా వాళ్ళ టీచర్లు కూడా వస్తారు. ఇక అందరం కలిసి అక్కడ మార్చ్ చేస్తాం. ఆ తర్వాత అక్కడికొచ్చిన చీఫ్ గెస్ట్ ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తారు. అంతేకాదు నాన్న, వేరే స్కూల్లో వాళ్ళు చాలా మంది డాన్స్ ఇంకా సింగింగ్ కూడా చేస్తున్నారు. ఇంకా అక్కడ మా స్కూల్లోని పిల్లలు కూడా డాన్స్ ప్రోగ్రామ్ చేయబోతున్నారు. అమ్మ గట్టు చింకీ ఇంకా నాన్నకు టిఫిన్ బాక్స్ తీసుకుని వస్తుంది. అరే వా పిల్లలు, ఇది చాలా మంచి విషయం. ఇదిగోండి, మీ బాక్స్ తీసుకుని బ్యాగ్లో త్వరగా పెట్టుకోండి. లేకపోతే మీకు స్కూల్కి ఇంకా నాన్నకి ఆఫీస్కి లేట్ అవుతుంది. ఓకే? తరువాత గట్టు చింకీ నాన్నతో కలిసి స్కూల్కి వెళ్ళిపోతారు. ఇండిపెండెన్స్ డే వరకు గట్టు వాళ్ల టీంతో కలిసి చాలా బాగా మార్చ్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. గట్టు అందరికన్నా ముందు నిలబడి ఉంటాడు. జెండా పట్టుకుని గట్టు వెనకాల మిగతా పిల్లలందరూ నిలబడుంటారు. ఆఖరికి ఇండిపెండెన్స్ డే రోజు రానే వస్తుంది. గట్టు ఇంకా చింకీ ఉదయాన్నే లేచి వాళ్ళ హౌస్ టీషర్ట్ వేసుకుని రెడీ అవుతారు. గట్టు చింకీ తీసుకోండి, మీరు ఇండియన్ ఫ్లాగ్ క్యాప్ అడిగారు కదా, నాన్న తీసుకొచ్చారు. ఇంకా త్వరగా పదండి, స్కూల్ బస్ వస్తూ ఉంటుంది. ఇవాళ మీరు గాంధీ మైదానానికి వెళ్ళాలి కదా, అందుకే బస్సులో వెళ్ళాలి. మేమైతే రెడీగా ఉన్నాం, కానీ నాకు కొంచెం నర్వస్గా ఉంది. ఎందుకంటే నేను అందరికంటే ముందు నిలబడి ఉంటాను. పొరపాటు జరిగితే? గట్టు, అందులో నర్వస్ అవ్వడానికి ఏముంది? మనం ప్రాక్టీస్ చేసాం కదా. హా గట్టు, బెస్ట్ ఆఫ్ లక్, అంతా మంచిగా జరుగుతుంది. అప్పుడే స్కూల్ బస్ వస్తుంది. గట్టు ఇంకా చింకీ వెళ్లి బస్సులో కూర్చుంటారు. బస్సులో అప్పటికే వాళ్ళ టీం పిల్లలు ఇంకా పీటీ సార్ ఉంటారు. కాసేపట్లో వాళ్ళు గాంధీ మైదానానికి చేరుకుంటారు. అన్నిటికన్నా ముందు అన్ని స్కూల్ పిల్లల టీం మార్చి చేయబోతున్నారు. గట్టు ఇంకా చింకీ కూడా గ్రౌండ్లో వాళ్ల ప్లేస్ తీసుకుని లైన్లో నిలబడతారు. చింకీ గట్టు వెనకాలే నిలబడి ఉంటుంది. ఇంకా మెల్లిగా ఇలా అంటుంది, గుడ్ లక్ గట్టు, బాగా చెయ్యి. మార్చి మొదలవబోతుంది. గట్టు ఇండియన్ ఫ్లాగ్ తీసుకుని ముందు నిలబడి ఉంటాడు. గట్టుతో పాటు మిగతా స్కూల్ లీడర్స్ అందరూ కూడా ఒక్కసారే ఇలా అంటారు, అటెన్షన్, స్టాండ్ ఎట్ ఈజ్. అటెన్షన్, స్టాండ్ ఎట్ ఈజ్. టీచర్ దగ్గర నుండి కమాండ్ వచ్చిన వెంటనే అందరూ ముందుకు వెళ్తుంటారు. ఇంకా మార్చ్ కంప్లీట్ చేస్తుంటారు. గట్టు వాళ్ళ టీం అందరికన్నా ముందు నిలబడి వాళ్ళ టీంని గైడ్ చేస్తున్నందుకు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాడు. కాసేపట్లో మార్చ్ కంప్లీట్ అవుతుంది. అందరు పిల్లలు వాళ్ళ సీట్లో కూర్చుంటారు. ఇంకా డాన్స్ ప్రోగ్రామ్ మొదలవుతుంది. గట్టు, నువ్వు చాలా బాగా చేశావు. నేను మాత్రమే కాదు చింకీ, మీరందరూ కూడా చాలా బాగా చేశారు. మన స్కూల్ నుంచి వచ్చిన పిల్లలందరూ చేశారు. సరే, ఇప్పుడు డాన్స్ పర్ఫార్మెన్స్ చూద్దాం. ఆ తర్వాత ఫ్లాగ్ హోస్టింగ్ కూడా ఉంటుంది. గట్టు చింకీ వాళ్ళ సీట్లలో కూర్చొని డాన్స్ పర్ఫామ్ చేస్తూ ఉంటారు. వాళ్ళ సీనియర్స్ జై హో, దేశ్ రంగీలా, తెలుగుదేశం లాంటి పాటలకి డాన్స్ చేస్తారు. అప్పుడే స్టేజ్ మీదకి చీఫ్ గెస్ట్ వస్తుంది. తను పిల్లలందరితో ఇలా అంటుంది, పిల్లలు, నేనొక బుక్ రైటర్ని. మీ అందరితో కలిసి ఇక్కడ ఇండిపెండెన్స్ డే జరుపుకుంటున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మీరందరూ కూడా ఇక్కడ బాగా పర్ఫామ్ చేశారు. నేను అనుకుంటున్నాను మీరందరూ కూడా ఇలాగే బాగా చదువుకుని దేశానికి ఉపయోగపడాలని, దేశానికి మంచి పేరు తీసుకురావాలని. ఇవాల్టి ప్రోగ్రాం తర్వాత మీ అందరి కోసం నా దగ్గర ఒక మంచి గిఫ్ట్ ఉంది. దాన్ని మీ దగ్గర చాలా జాగ్రత్తగా ఉంచుకోండి. థ్యాంక్ యూ. ఆ తర్వాత ఆ మేడం ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తుంది. ఇండిపెండెన్స్ డే రోజు పూర్తవుతుంది. గట్టు, మనకి చెప్పారు కదా మనందరికి గిఫ్ట్ ఇస్తానని. ఆ గిఫ్ట్ ఏమై ఉంటుందో గెస్ చేయి. గట్టు ఏదైనా అనే లోపే అక్కడికి పీటీ సార్ వస్తారు. ఇంకా అక్కడ ఉన్న పిల్లలందరికీ గిఫ్ట్ ఇస్తారు. ఆ తర్వాత పిల్లలందరూ బస్సులో కూర్చొని ఇంటికి వెళ్ళిపోతారు.
సాయంత్రం అవుతుంది. అమ్మ నాన్న గట్టు చింకీల కోసం బాగా ఎదురు చూస్తూ ఉంటారు. అరే పిల్లలు, మీరు వచ్చేసారా? ఇవాళ అంతా ఎలా జరిగింది? చాలా బాగుంది నాన్న, అన్నీ బాగా జరిగాయి. చూడండి, మాకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ కూడా ఇచ్చారు. అరే వా, ఇదేంటి? అమ్మా మీరే తెరిచి చూడండి. గట్టు ఇంకా చింకీ ఇచ్చిన గిఫ్ట్లో ఒక బుక్ ఉంటుంది. ఆ బుక్ అదే మేడం రాస్తుంది, ఎవరైతే ప్రోగ్రాంలో చీఫ్ గెస్ట్గా వచ్చారో. అరే వా, ఈ బుక్లో మన భారతదేశం యొక్క ఇండిపెండెన్స్ గురించి చాలా విషయాలు రాసి ఉన్నాయి. దీన్ని మీరు బాగా చదవండి. దానివల్ల మీకు మన దేశం గురించి చాలా తెలుస్తుంది. అయితే మేము దీన్ని తప్పకుండా చదువుతాం. పదండి, కాస్త ఏదైనా తినేసి రెస్ట్ తీసుకుందరు, అలసిపోయారు కదా. ఈ ప్రకారంగా గట్టు చింకీ చాలా బాగా ఇండిపెండెన్స్ డే జరుపుకుంటారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.